So hi guys, welcome to Sriam Rider. గైస్ నేను ఈరోజు నైట్ చేస్తున్నాను, అంటే నేను రోజు నైటే చేస్తాను. పోయిన బ్లాగ్లో నేను మార్నింగ్ చేశాను, అంటే సాయంత్రం 5 o'clock చేశాను. సో ఇది నా సెకండ్ బ్లాగ్. సో నేను ఈరోజు నైట్ 10 నుంచి, ఇప్పుడు 10 అవుతుంది, 10 నుంచి మార్నింగ్ 3 వరకు అయితే చేస్తాను. ఓకేనా? 3 నైట్ ఎలా రెస్టారెంట్ ఓపెన్ ఉంటే మీరే చూడండి, ఎలా పికప్ చేసుకుంటాను మీరే చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గో టు ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? సో హాయ్ గాయస్, మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. మనకి ఫస్ట్ ఆర్డర్ అతిథిలో పడ్డది. మన ఆర్డర్ కూడా పికప్ అయితే వేసుకున్నాము. ఇది ఎక్కడో కాదు, మనకి స్కూప్స్లో దగ్గరలో ఉంటుంది, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర, మీకు ఐడియా ఉండొచ్చు. సో మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. గాయస్ మనకు సెకండ్ ఆర్డర్ కూడా వచ్చింది. సెకండ్ ఆర్డర్ వచ్చి మనకి బాబు గారి బిర్యానీలో పడ్డది. సో నేను ఆర్డర్ కూడా పికప్ అయితే చేసుకున్నాను. సో నాకు డ్రాప్ వచ్చేసి ప్రగతి నగర్లో పడ్డది ఫ్రెండ్స్. గైస్ మన ఫుడ్ డెలివరీ బాయ్స్కి, అంటే నాలాగా చేసే వాళ్ళకి ఫుడ్ డెలివరీ నా తరపున ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నైట్ టైం చేసేటప్పుడు మీరు ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి నైట్ టైం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, అందుకని ఆన్లైన్ పెట్టుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోకండి, ఓన్లీ ఆన్లైన్ డెలివరీ ఆర్డర్స్ తీసుకోండి. అంటే కింద ఆప్షన్ ఉంటుంది కదా, మీకు యాప్లో ఆప్షన్ చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి మళ్ళీ ఇన్సైడ్ మీకు జోన్ ఉంటుంది కదా, మీ జోన్లో వచ్చేటట్టు ఆర్డర్లే చూస్ చేసుకోండి. అది కూడా మీకు ఉంటుంది, కింద యాప్లో ఉంటుంది చాయిస్, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. అదే ఎందుకంటే మీకు నైట్ టైం దూరం అట్లా పడకుండా మీ జోన్లో పడితే మీకు మీ ఏమంటారు, మీరు బుక్ చేసుకున్న గిఫ్ట్స్ కానీ ఈ టైం తర్వాత మనం అన్నా కానీ మీ టైం అయిపోయినాక మీ ఇంటికి దగ్గరలో మీరు ఉంటారు. అందుకని మీరు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు నైట్ టైం. అందుకని ఇది జస్ట్ నైట్ టైం వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం ప్రగతి నగర్కి వెళ్ళి కస్టమర్కి అయితే ఫుడ్ అయితే ఇచ్చేద్దాము. ఓకేనా? సో గైస్ మనకు ఆర్డర్ కూడా వచ్చింది. సో రెస్టారెంట్ వచ్చేసి కేక్ జోన్, అంటే కేక్ అనమాట. సో గైస్ కొంచెం నైట్ టైం చేసేవాళ్ళు కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. ఓకేనా? సో వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాము. సో గైస్ ఆర్డర్ కూడా పికప్ చేసుకున్నాము. గైస్ మనకు డ్రాప్ వచ్చేసి మనకి ఆల్వెన్ కాలనీ కుకట్పల్లి సైడ్ పడ్డది. సో వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేద్దాము. అండ్ గైస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ నన్ను ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను దానికి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? గైస్ మనకి 4th ఆర్డర్ కూడా వచ్చింది. 4th ఆర్డర్ ఇక్కడ కాదు, మనకి ఫేమస్ మైఫిల్ షవర్మా నుంచి. సో అది ఏందో చూసేద్దాం. సో ఇదే ఫేమస్ మైఫిల్ షవర్మా. సో చూసారు కదా, అది షవర్మా రెస్టారెంట్ మైఫిల్ది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా కస్టమర్స్ ఎలా మోసపోతారో. ఓకేనా? మనం ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాము. గైస్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము, షవర్మా 4. సో కస్టమర్స్ కొంచెం ఈ వీడియో చూసేవాళ్ళు కస్టమర్స్ ఏమైనా ఉంటే కొంచెం చూసి ఆర్డర్ చేయండి. సో మీ హెల్త్కే నేను చెప్పేది. సో కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం. అండ్ గైస్ ఎవరైనా ఫస్ట్ బ్లాగ్ చూడకపోతే పోయి చూడండి కొంచెము. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, కొంచెం వెళ్ళి చూడండి. నా ఫస్ట్ బ్లాగ్ దాంట్లో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఈ వీడియో చూస్తే కొన్ని డౌట్స్ రావచ్చు మీకు. ఆ డౌట్స్ అన్ని నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పేశాను. కొంచెం ఆ ఫస్ట్ వ్లాగ్ చూడండి కొంచెం ఈ వ్లాగ్ అయిపోయినాక. ఓకేనా? గైస్ మనకి 5th ఆర్డర్ అయితే వచ్చింది. 5th ఆర్డర్ మనకి ఇక్కడ వెంటేజ్ బర్గర్ మీకు తెలుసు అనుకుంటా, మన కుకట్పల్లి సైడ్ ఏమంటారు, కేబేజ్పీ సైడ్ ఉంటుంది. మనకు డ్రాప్ అయితే బహదూర్పల్లిలో పడ్డది. అండ్ నాకు ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ మనకి 13 kilometers అయితే చూపిస్తుంది, 13 kilometers. సో దానికి
నాకు 108 రూపీస్ అయితే చూపించింది. చూడాలి ఎంత ఇస్తాడో జొమాటోడు. సో దీనికి కొంచెం టైం పడుతుంది ఫుడ్కి ఐటమ్ రెడీ కానీ. ఇక్కడ ఎప్పుడైనా సరే లేట్ అవుతుంది వెంటనే బర్గర్ కాడ. సో బహదూర్పల్లి అయితే ఐడియా ఉంది కదా మీకు. అయితే జీడిమేడ్లో దాటినాక సూరరం వస్తాయి కదా, సూరరం దాటినాక బహదూర్పల్లి సిగ్నల్ వస్తుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఓకేనా. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం గైస్, ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. సో తొందరగా వెళ్ళిపోదాం. డ్రాప్ అయితే చాలా దూరం ఉంది, 13 కిలోమీటర్స్ అంట. లాంగ్ ఐటమ్ ఇది, అంటే లాంగ్ డిస్టెన్స్. చూద్దాం గైస్. ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. మనకి 13 కిలోమీటర్స్కి వాడు జొమాటో వాడు మనకి 138 రూపీస్ అయితే ఇచ్చిండు మనకి. సో నాకైతే ఓకే అనిపించింది గైస్. మనకి 6th ఆర్డర్ వచ్చింది. చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా వేస్ట్ అయింది టైము. చాలాసేపు వెయిట్ చేశాను టైం, అంటే ఆర్డర్ కోసం రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఎక్కడో కాదు, మన సూరారంలో సాగర్ రెస్టారెంట్ ఉంటాయి కదా, సాగర్లో పడ్డది. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా. ఐటమ్ పిక్ చేసుకున్నాక అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాము. సో అతనైతే అన్నీ ఉన్నాయని చెప్తుండు, చూద్దాం గైస్. 7th ఆర్డర్ అయితే పడింది. 7th ఆర్డర్ మనకి మళ్ళీ సెకండ్ టైం ఇది ఆల్రెడీ ఒకసారి పడ్డది మనకి, బాబురావు బిర్యానీ. సో ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాము. సో మనం కస్టమర్కి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ 8th ఆర్డర్ కూడా వచ్చింది. 8th ఆర్డర్ వచ్చేసి మనకి కిచిడి ఎక్స్ప్రెస్ నుంచి వచ్చింది. చూసారు పైన ఉంది. సో ఇది టైం పడుతుంది, కొంచెం ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే మనము అర్జున్ థియేటర్ ఉంది కదా కుక్కట్పల్లి, దాని వెనుకలు ఉంటుంది. ఓకేనా గైస్. ఆర్డర్ పిక్ చేసుకున్నాము, కస్టమర్ కూడా ఇచ్చేస్తాము మనము. ఓకేనా గైస్. 9th ఆర్డర్ కూడా వచ్చింది. ఒక్కసారి రెస్టారెంట్ చూడండి, దీని రెస్టారెంట్ అంటారా, రెస్టారెంట్ చూడండి ఒకసారి దీన్ని. ఆర్డర్ అయితే పికప్ అయితే చేసుకున్నాము. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. 10th ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆర్డర్ అయితే పికప్ అయితే కూడా చేసేసుకున్నాము. సో ఇది మల్టీ ఆర్డర్ పడ్డది. మళ్ళీ చెప్పినా కదా ఫస్ట్ బ్లాగ్లో చూసుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది మీకు. మల్టీ ఆర్డర్ పడ్డది మళ్ళీ. అది కూడా సేమ్ కస్టమర్కే. ఇప్పుడు 10th ఆర్డర్, ఇప్పుడు 11th ఆర్డర్ పిక్ చేసుకుని వెళ్దాము. ఓకేనా గైస్. 11th ఆర్డర్ కూడా పిక్ చేసుకున్నాము. షవర్మా పిక్ చేసుకున్నాము. సరే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇవి ఇచ్చేసి ఎండ్ చేసేద్దాం వీడియోని. గైస్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మనం టోటల్ 11 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. అంటే 3 దాకా ఆర్డర్ లేట్ అవ్వడం వల్ల 30 మినిట్స్ ఎక్కువ అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోదాం గైస్. ఇంకోవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. ఈ వ్లాగ్ మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.